అట్లాగే ఈ కీర్తనల గురించి చెప్పేటప్పుడు రాంబాబు గారు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఆ జొన్నలగడ్డ రాంబాబు గారు కాదు, వినిగళ్ళ రాంబాబు గారని ఆయన మంచి విమర్శకులు. ఆయన చేసినటువంటి వ్యాసం నాకు భలే ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆయన రాసిన కొన్ని మాటలు నన్ను భలే హత్తుకున్నాయి. ఆయన అన్నారు, పద్యం తండ్రి లాంటిదిట, పాట తల్లి లాంటిదిట. ఎందుకంటే పద్యం ఎప్పుడు చూపుడు వేలు చూపించి క్రమశిక్షణ చెప్తుందిట. ఎత్తి ఉండాలి, ప్రాస ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఇలాగే ఉండాలని అనేక నియమాలు తండ్రి చూపుడు వేలు చూపించి మాట్లాడినట్టు పద్యం మాట్లాడుతుందిట. తల్లి ఎంత లాలిత్యంతో ప్రేమతో ప్రవర్తించి పిల్లల పట్ల ప్రవర్తిస్తుందో అట్లా ఉంటుందిట పాటలో లాలిత్యం ఉంటుందిట. ఆయన ఇంకొక అద్భుతమైన మాట అన్నారు, పద్యం పల్లకీలో ఊరిరుగుతున్న రోజులలో పాట తక్కువది కాదని నిరూపణం చేసి పాటని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు అన్నమాచార్యుల వారు అన్నారు. అంతేకాదు, ఆయన చూసినటువంటి కోణం ఒక విచిత్రమైనటువంటి కోణం. ఆయన అన్నమాచార్యుల వారు నందకాంశలో వచ్చారు కాబట్టి, నందకం అంటే ఖడ్గం జుళిపించేటటువంటి వ్యక్తికి ముందు ధైర్యం ఉండాలి. అసలు ధైర్యం లేనివాడు కత్తెట్టుకున్నాడు అనుకోండి, ఉపయోగం ఏముంది? నాబోటిగాడికి కత్తి ఇచ్చి యుద్ధానికి పంపిస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఆ కత్తి పట్టుకున్న వాడికి ధైర్యం ఉండాలి. అందులో అది ఎవరి ఖడ్గం? సాక్షాత్ శ్రీమన్నారాయణుడి ఖడ్గం. ఆ నందక ఖడ్గం పట్టుకుంటే దేనికి పట్టుకోవాలి? నందకాంశలో వస్తే ఏం చేయాలి? దాన్ని జుళిపించాలి. దేనికి జుళిపించాలి అంటే భక్తితో పాడడానికి జుళిపించవలసిన అవసరం లేదు. దురాచారం అన్నది ఎక్కడుందో దాన్ని ఖండించడానికి ఖడ్గాన్ని జుళిపించాలి. నందకాంశలో దురాచారముల మీద ఆయన అట్లా జుళిపించారని చెప్పడానికి ఆయన ఒక అందమైన వాక్యాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు గుర్రం జాషువా గారు 4 పడగల హైందవ నాగరాజు బుసలు కొడుతుంటే నిరసించాడు. అంతకన్నా ముందే 500 సంవత్సరాలకి పూర్వమే అన్నమాచార్యుల వారు కూడా అట్లా నందకాంశలో ఖడ్గాన్ని జుళిపించాడు కీర్తనల్లో అన్నారు. అంతేకాదు, నిజానికి గురజాడ వారికి అన్నమాచార్యుల వారు మార్గదర్శనం చేశారు తన కీర్తనలలో అన్నారు. ఆయన స్పృశించినటువంటి అంశాలన్నీ కూడా కేవలం ఏదో భక్తి సంబంధమైన విషయాలు కాదు. అన్నమాచార్యుల వారిలో ఈ కోణం కూడా ఉందా, ఇట్లా కూడా వ్రాశారా అన్న అద్భుతమైనటువంటి కోణాలు స్పృశించారు. శేషప్ప కవి అని ధర్మపురి క్షేత్రంలో నృసింహ శతకం చేశారు. ఆయన నరసింహస్వామి వారి మీద కీర్తన చేస్తూ, ఏమయా మీ ఆవిడ లక్ష్మీదేవి రోజు పేరంటాలకు అన్నింటికీ వెడుతుంటుంది, చీర సారే తెచ్చుకుంటుంది, భోజనం చేస్తూ ఉంటుంది. మీ అబ్బాయి మన్మధుడికి ఉంది, అందరి మీద పూలబాణాలు వేస్తూ ఉంటాడు, సంతోష పెడుతూ ఉంటాడు, సత్కారాలు పొందుతూ ఉంటాడు. బ్రహ్మగారు 4 ముఖాలతో వేదం చెప్తుంటాడు, కాలక్షేపం చేస్తూ ఉంటాడు. నువ్వు ఎవరిని పోషించాలి గనక రూపాయి ఖర్చా ఏమైనానా, అందుకని నువ్వు హాయిగా ఉంటావు, నువ్వు భక్తులు పెట్టిన నైవేద్యాలు తింటుంటావు అంటే చొరవ, అంత చొరవతో మాట్లాడతాడు కొన్ని పద్యాల్లో. ఆయన చాలా ఆశ్చర్యంగా వెనిగళ్ళ రాంబాబు గారు కూడా అటువంటి కోణాలు కొన్ని చూపించారు అన్నమాచార్యుల వారిలో. అసలు కంసుడు లేకపోతే కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు, రావణాసురుడు లేకపోతే రాముడు ఎక్కడి నుంచి వస్తాడు, మాకు రామావతారాన్ని అందించి ధర్మం అంటే ఇలా ఉంటుంది అని నడిచి చూపించే అవతారాన్ని అందించిన రావణుడికి నమస్కారం, కృష్ణావతారం రాకపోతే పరిపూర్ణావతారం లేకపోతే భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది, ప్రస్థానత్రయంలో అంత గొప్ప గ్రంథం ఎక్కడి నుంచి వస్తుంది, అది రావడానికి జగద్గురువుగా కృష్ణుడు రావడానికి కారణమైన కంసుడికి నమస్కారం అని అన్నమాచార్యుల వారి కీర్తనని ఆయన ఉటంకించిన వైనం, అన్నమాచార్యుల వారు తీసుకున్న స్వాతంత్ర్యం ఎంత గొప్పగా శేషప్ప కవి వాళ్ళు రచన చేశారో, నిందాస్తుతి చేసినటువంటి కవిత్వం ఎట్లా ఉంటుందో దానికి తుల్యంగా అన్నమాచార్యుల వారి కీర్తనలు ఎలా చేశారో వెనిగళ్ళ రాంబాబు గారు చూపించారు. అందులో ఆయన భగవంతుడి దగ్గర ఎంత సాన్నిహిత్యం పొంది దెప్పి పొడిచారో కూడా రాశారు. ఏమయ్యా తాతకి మనవడికి జగడం పెట్టి మనవడి చేత తాతని చంపించేశావు,
మరి అర్జునుడి చేత భీష్మాచార్యులు వారిని చంపించారుగా కృష్ణ పరమాత్మ. మనవడి చేత తాతని చంపించేశావా? తండ్రికి కొడుక్కి జగడం పెట్టేశావా? పెట్టేసి తండ్రి చేత ఆ కొడుకు చేత తండ్రిని చంపించేశావా? కొన్ని చోట్ల అన్నదమ్ముల మధ్య జగడం పెట్టేశావా? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క మరణానికి కారణం కాలా? అందుకని కొడుక్కి తండ్రికి జగడం పెట్టి కొడుకు తండ్రి మరణానికి కారణమయ్యాడా? అన్నదమ్ముల మధ్య జగడం పెట్టావా? వాలి సుగ్రీవుల మధ్య జగడం పెట్టి వాలి మరణానికి కారణం అయ్యావా? ఏమయ్యా పరమాత్మ, నువ్వు చేస్తే తప్పులు, నువ్వు చేస్తే ఒప్పులు, మేం చేస్తే తప్పులా? నీకు తప్పు అన్వయం కాదా? జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామీతి సూర్జున అంటాడు గీతలో. నేను చేసే జన్మ కర్మలు అన్నీ కూడా దివ్యములు అంటాడు. దాన్ని చమత్కారంగా అన్నమాచార్యుల వారు ఎంత గొప్పగా కీర్తన చేశారో వెనిగెళ్ళ రాంబాబు గారు చూపించిన తీరు చాలా చాలా గొప్పగా ఉంది.